తల్లడిల్లిపోయిన దళిత హృదయాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో దుర్గి మండల ఆత్మకూరు గ్రామ విపరీతమైన కుల వివక్షను ఎదుర్కొని గ్రామ బహిష్కరణకు గురై 5 ఏళ్ల పాటు నానావెతలు పడ్డ 115 మంది దళిత బాధితులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మొత్తం 1,15,00,000 నగదు చెక్కులను కూటమి ప్రభుత్వం ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల భిక్షం, దళిత నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలానే కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు ఫోన్ ద్వారా బాధిత దళితులకు భరోసా కల్పించేలా తన సందేశాన్ని అందించారు. 115 మంది దళిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున 1,15,00,000 నగదు చెక్కులను ఎమ్మెల్యే జూలకంటి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళిత బిడ్డలెందరో జగన్ రెడ్డి ఊచకోతకు బలైపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బలైన దళితులకు బాసటగా నిలుస్తోందని చెప్పారు. ఆ రోజు ఆత్మకూరు గ్రామం నుంచి కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి గ్రామం నుంచి ఆ కేసుల్లో బెయిల్ వచ్చిన ఊర్లోకి రాకుండా గ్రామ బహిష్కరణ చేసింది వైసీపీ పార్టీ. ఈరోజు వైసీపీ నాయకులు నిన్న మొన్న ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ కూడా గుంటూరులో క్యాంపు పెట్టి ఈ సౌకర్యాలు చూసిన తర్వాత మరి ఆత్మకూరు గ్రామానికి తీసుకుని వెళ్ళి వీళ్ళందరినీ వదిలిపెట్టాలని చెప్పేసి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు బలహీన వర్గాలని చెప్పి మాట్లాడుతున్న జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి తాళ్లు కట్టాడు. అది ఆ రోజు ఆనాటి వాళ్ళ అధికార మదం, దళితుల పట్ల వాళ్లకున్న మానసిక స్థితి, అంటే దళితులకు న్యాయం జరగకూడదు అని చెప్పేసి అడ్డుకున్న ఈ జోగి రమేష్ ఈరోజు తను నోటికి రాకూడని భాషతోటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే ప్రజలు ఆగ్రహిస్తే ఈరోజు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడిన వ్యక్తి ఈరోజు కులాలను అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. ఒక అంబటి రాంబాబు కాపుల గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు. కాపు కులంలో పుట్టి అతను మాట్లాడతాడు నేను కాపునని. ఈ రాష్ట్రంలో 1.0 చూసాం. 1.0 ఫలితమే ఈరోజు ఈ దళితులందరూ కూడా 4.5 సంవత్సరాలుగా వాళ్ళ స్వగ్రామానికి దూరంగా బతకాల్సిన పరిస్థితి. అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటే వాటి మీద ఏ విధంగా అడ్డుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అమ్మ పెట్టదు, అడుక్క తినేది. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం శవాల దెబ్బగా మారాలి. అప్పుడు ఈ రావందులు ఓదార్పు యాత్రలకు రావాలి. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజా సంక్షేమానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టబడి మా శాసనసభ్యులందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల ఆశలు ఆకాంక్షల మీద పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువత గమనించాలి. ఈ అరాచక శక్తుల పట్ల సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత యువత మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ భవిష్యత్తుకి అడ్డుకట్టలు వేసే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ పనిచేస్తా ఉంది. గతంలో చూసాం మనం, అన్నపూర్ణగా పేరు వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా, కేర్ ఆఫ్ డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. ఇందాక చెప్పాడు, వాళ్ళ అమ్మ చనిపోతే శవాన్ని కూడా గ్రామంలోకి తీసుకొని రాకుండా అడ్డుకున్న వైనం. పొలాల్లో దాచిపెడితే ఆ రోజు కూడా నేను ఇన్ఛార్జిగా ఉండి నేను వెళ్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 1.0కే ఈ రాష్ట్రం ఉక్కిరి బిక్కిరైపోయింది. వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ రాష్ట్రంలో దళితులకు, బీసీలకు, మైనారిటీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ఇక 2.0 చూపిస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. అనుకో, నీ 2.0 చూడటానికి ప్రజలెవ్వరూ కూడా సిద్ధంగా లేరు. అందుకనే నువ్వు మంచి హెచ్చరిక జారీ చేశావు. నా 1.0 పరిపాలన మించి 2.0 ఉంటుందని చెప్పేసి. కాబట్టే ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అమ్మో, ఈ దుర్మార్గుడికి కానీ మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మరి 2.0 ఎలా ఉంటుందో, ఇంకా ఎంత దౌర్జన్యకరంగా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంత విధ్వంసం జరుగుతుందో అని చెప్పేసి నువ్వు మేల్కొల్పినందుకు నీ పార్టీకి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ముందుగానే మేము వస్తే రఫాలు ఆడిస్తాం, అరాచకాలు సృష్టిస్తాం, డాక్టర్ సుధాకర్ లాంటి మేధావుల్ని హత్య చేస్తాం, డోర్ డెలివరీలు చేస్తాం అనంతబాబు లాగా. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు సిగ్గు లేకుండా
వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు అయితే ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే అక్కడికి మొట్టమొదటి ఆయన ఓదార్పు యాత్ర. ఆయనేమే ప్రజల పక్షాన పోరాడి జైలు పోలా, ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎలక్షన్ కమిషన్ కేసు పెడితే జైల్లో ఉంటే అది మొట్టమొదటి ఓదార్పు యాత్ర. అది ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఎంత విశ్వాసం ఉందో ఆ యాత్రతోటి అర్థమవుతా ఉంది. ఇంకా సమాజం మీద యువత మీద నుంచి తుడిచివేయడానికి చాలా కాలం పడుతుంది. ఒకసారి డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని మానుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. కొన్ని కుటుంబాల్లో కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. ఏ కోణంలో వీళ్ళకి సమాజం పట్ల బాధ్యత లేదు. అధికార దాహం, దోపిడీ, దౌర్జన్యం ఇదొక్కటే వాళ్ళ ఆలోచన. ఈ రోజు ఆత్మకూరు గ్రామస్తులకి సామాజిక బహిష్కరణ చేస్తే, గ్రామం నుంచి వెలివేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయాలన్న ఆలోచనతో ఆర్థిక సహాయాన్ని అందించడం, ఇల్లు నష్టపోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, రిపేర్ల కింద అమౌంట్ ఇవ్వటం, ఆ దళిత వాడలో రోడ్లు వేయటం, అలాగే భవిష్యత్తులో సిబిల్ స్కోర్ ఉండి ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా చిన్న పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇన్ని విధాలుగా ఆలోచన చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సోదరులారా, ఇందాక రామాంజరెడ్డి గారు చెప్పారు, ఈ సంవత్సరాల కాలంలో